మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటికి వెళ్తూ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం గ్రామంలో సాగునీరు ఉండేది కాదని, రైతులు సాగునీరు లేక వ్యవసాయానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడేవారని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత హల్దీ వాగులోకి నీరు రావడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారని, 24 గంటల విద్యుత్ సరఫరా చేసి కేసీఆర్ రైతులను ఆదుకున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏఎంసీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణగౌడ్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అశోక్ గౌడ్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు అధినాయకత్వం ఏదైతుందో కేసీఆర్ గారు రైతులను ఉద్దేశించి రైతుల కొరకు బాగుకోకరైతే ఏ విధంగా అయితే 8 సంవత్సరాలు పరిపాలన సాగించిండో మనకు అందరికీ తెలిసిన విషయమే. అదే ఆలోచనతోని ఇప్పుడు ఎంపీకి ఒక వెంకట్రామరెడ్డి అంటే ఐఏఎస్ ఆఫీసర్ను అంటే పార్టీలకు అతీతంగా సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయనను మన దగ్గరికి పంపించడం జరిగింది. మనము ఆయన యొక్క సేవలు మనకు కావాలంటే వెంకట్రామరెడ్డి గారిని మనము అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ విధంగా ఇప్పటికైతే మనకు తెలిసిన వ్యక్తుల్లో కాంగ్రెస్ వాళ్ళు 2000 పెన్షన్ అని 4000 ఇస్తామని 2000 ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద ప్రజలు గుర్తించి వాళ్లకు మోసం చేస్తున్నారు. 2000 పెన్షన్ 4000 ఇస్తాని 2000 ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు 5 హామీలు ఇస్తాని ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి మనము టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మన యొక్క అడిగే గొంతుకలను పెంచాలని, మన క్యాండిడేట్ వ్యక్తి మనము బలంగా వాళ్ళ మీద నిలదీయాలని, కాంగ్రెస్ వాళ్ళ మీద నిలదీయాలని, మన ప్రజలకు సేవ చేయాలని, ప్రజలందరి వాళ్ళందరూ కొట్లాడి వాళ్ళ ఇచ్చే 5 గ్యారెంటీలు కానీ ఏది కానీ వాళ్ళకి ఇప్పిస్తారని కోరుకుంటూ, ప్రజలు మీరందరూ కారు గుర్తుకు ఓటేసి 13వ తారీఖు నాడు గెలిపించాలని మా యొక్క కోరిక. ముఖ్యంగా 10 సంవత్సరాల క్రితం ఈ ఎల్కపల్లి గ్రామం నుంచి మరి ప్రతిరోజు కూడా వెల్దుర్తికి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు, మరి కరెంటు లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో, మరి మంచినీటి సౌకర్యం కూడా లేదని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో పోలీస్ స్టేషన్ల దగ్గర రాస్తారోకోలు, మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉండే. గతంలో వ్యవసాయం చేసుకునే ఈ ప్రాంత ప్రజలు రోజు కూడా మరి నీటితోటి కానీ కరెంటుతోటి కానీ కష్టాలతోటి పూర్తిగా వాళ్ళు ఫర్టిలైజర్ లేక లైన్లలో ఉండి కూడా రాత్రింబవళ్ళు అక్కడనే వెల్దుర్తిలోనే ఉండి వాళ్ళు వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే. మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో, తెలంగాణ టీఆర్ఎస్ పాలనలో మరి 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు ఇస్తూ మరి మంచి నీటి సౌకర్యాన్ని కూడా కల్పిస్తూ ఈ 2024 13వ తారీఖు జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన ఎలక్షన్లో మన గౌరవనీయులు కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారిని మన పార్లమెంటుకు పంపాలనే కృతనిశ్చయంతో ఉన్నటువంటి ప్రజలు కూడా మంచి స్పందన ఉంది. ఆయన అత్యంత ఉన్నతమైన చదువులు చదివి 11 సంవత్సరాలు కలెక్టర్గా చేసి ఈ జిల్లాకే సేవలు అందించినటువంటి మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆయన సొంత డబ్బుతో ప్రతి సంవత్సరం 20 కోట్లతో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.